కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ కు పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ విచారణకు కేసీఆర్ హాజరు కావాలని డిమాండ్ చేశారు. తప్పు చేయకుంటే భయం ఎందుకని ప్రశ్నించిన మంత్రి చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడే నోటీస్ ఇచ్చింది. చట్టాన్ని నేను గౌరవించాను, మీరు గౌరవిస్తున్నాను. ఇప్పుడు నేను కూడా మొన్న కోర్టు పోయినా, కాళేశ్వరం సంబంధించి పబ్లిక్ హియరింగ్ అక్రమంగా నా మీద కేసు పెడితే 8 సంవత్సరాలు నడిచింది. నేను కూడా కోర్టుకు 4-5 సార్లు పోయినా, ఆధారైనా ఇంతకాక మొన్న నేను కొట్టేయడం జరిగింది. న్యాయం ఎప్పటికైనా పార్టీ పెడతారా, పార్టీ ఉంచుకుంటారా, పార్టీ పోతుందా, పార్టీ ఉంటుందా, అసలే పార్టీ లేదు వాళ్ళకి. దాని గురించి నేను మాట్లాడాలి. విచారణకు వెళ్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్ కు పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ విచారణకు కేసీఆర్ హాజరు కావాలని డిమాండ్ చేశారు. తప్పు చేయకుంటే భయం ఎందుకని ప్రశ్నించిన మంత్రి చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.